మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళకి నొప్పి తగ్గించడానికి 3 సిట్టింగ్స్ ద్వారా తగ్గిస్తాం. ఫస్ట్ది రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్. ఈ మిషన్ మోగుతుంది కదా టింగ్ టింగ్ అని, అది ఇదే మిషన్, రేడియో ఫ్రీక్వెన్సీ మిషన్. ఇక్కడ నుంచి ఈ పోర్ట్స్ కనెక్ట్ చేసాం అనమాట. మనం ఇలా ఒక 3 పోర్ట్స్ వేసుకుంటాము. ఎక్కడెక్కడైతే పేషెంట్స్కి నొప్పి వస్తుందో స్కానింగ్ చేసి ఈ పోర్ట్స్ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ మిషన్ వేవ్స్ పంపిస్తుంది. ఈ వేవ్స్ పంపించడం ద్వారా ఇక్కడ పెయిన్ సిగ్నల్స్ మాడిఫై అయ్యి పేషెంట్కి పెయిన్ తగ్గుతుంది. ఇది ఫస్ట్ సిట్టింగ్. ఇది అయిన తర్వాత 15వ రోజు మళ్ళీ 30వ రోజు మళ్ళీ పేషెంట్ రమ్మని ప్లాస్మా థెరపీ చేస్తాం. యూజువలీ మోకాళ్ళ నొప్పులకు ఉండే వాళ్ళు గ్రేడ్ 1 to గ్రేడ్ 4 ఉంటారు. సో ఫస్ట్ పేషెంట్ రాగానే ఇలా మనం స్కానింగ్ చేసుకుని నీరేమైనా ఉందా లేదా, మోకాల్లో స్వెల్లింగ్ వాపు ఏమైనా ఉందా లేదో తెలుసుకుని, ఆ నల్లగా కనిపించేది వాపు. యూజువలీ ఆ వాపు అనేది బయటికి కనిపించదు, బయటికి స్కిన్ ఫ్రీగానే ఉంటుంది కానీ లోపల వాపు ఉంటుంది. ఆ వాపుని ఫస్ట్ చిన్న సూది ద్వారా వేసి ఇది తీసేస్తాం. అది అయిన తర్వాత ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది స్టార్ట్ చేస్తాం. సో అది తోడేసినప్పుడు ఆ నీరు పేషెంట్కి బరువు అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. దాంతోనే సగం కన్నా పైన పెయిన్ తగ్గిపోతుంది. మీరు చూస్తున్నట్టయితే పేషెంట్ మెలకుగానే ఉన్నారు, ఎక్కువ నొప్పి ఏమీ లేదు. నేను మొత్తం ఆల్రెడీ ఇచ్చేసాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన స్టెప్ ఏంటంటే ఈ పోర్ట్స్ అనేవి పర్టికులర్ యాంగిల్లోనే ప్లేస్ చేయాలండి. ఎక్కడైతే ఆ నరం ఉందో ఆ నరాన్ని నేను అల్ట్రాసౌండ్ ద్వారా పట్టుకొని ఆ పోర్ట్స్ని ప్లేస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. పేషెంట్ సెకండ్ టైం 15 days 30 days వచ్చినప్పుడు ఇట్లా ప్లాస్మా థెరపీ చేయడానికి ఇక 15 ml ఆఫ్ బ్లడ్ తీసుకుని అందులో 10 ml నుంచి ఇంత 4 ml ఆఫ్ బ్లడ్ ప్రాసెస్ అయ్యి ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్లా తయారవుతుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్కడైతే అరిగిపోయిందో ఆ ఏరియాలో వేస్తే ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చూసి అక్కడ ఏదైతే పుండు పడిందో అది రిపేర్ అవుతుంది. సో చూసారు కదండి ఎంత సింపుల్గా జస్ట్ 15-20 minutesలో ఆ పిఆర్పి అనే ప్రొసీజర్ అయిపోయింది. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా అయిపోయింది. మన పేషెంట్ చాలా కోఆపరేట్ బాగా చేశారు. సో తనకి ఇప్పుడు నడిచేటప్పుడు రిలీఫ్ అనేది వెంటనే మీకు ఆన్ టేబులే తెలుస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కానీ ఇలా దీర్ఘకాలపు నొప్పులతో బాధపడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు మొత్తం. ప్రాణ పెయిన్ క్లినిక్ ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి.